హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిపేరబుల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో. చూడండి పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. పాస్తాలు తీసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఇలా దాంట్లో బొక్కల దాంట్లో వడగొట్టుకున్నాక దీని మీద సన్నీళ్ళు పోసుకోవాలి. సన్నీళ్ళు పోసుకుంటే ఇలా అంటుకోవు, పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటా ఒకటి, ఎర్రగడ్డ ఒకటి ఇలా చిన్నగా కోసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కానీ ఇలా చిన్నగా కోసుకోవాలి, బాగా తినచ్చు. అలాగే ఇంట్లోకి చికెన్ మసాలా, పాస్తా మసాలా ఇవన్నీ వేసుకొని తయారు చేసుకునే విధానం చూసుకున్నామండి. అలాగే పెనం పెట్టుకున్నాం. నేను ఆయిల్ ముందుగానే వేసుకున్నాను. ఆయిల్కి ముందు తగినంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది. మనం ఎర్రగడ్డలు వేసుకున్నాం. ఇలా చిన్నగా కలుపుకొని దీంట్లోకి అయితే ఆవాలు వేసుకోకూడదు. అలాగే పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కలుపుకొని వేసుకోవాలి. కరివేపాకు, సాల్ట్ కొంచెం, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. వేగనిద్దామండి. టమోటాలు చిన్నగా కోసుకొని వేసుకున్నాం. అవి కూడా దీంట్లోకి ఒకసారి కలుపుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దాం. కొత్తిమీర వేసుకున్నాం చిన్నగా కలుపుకొని. అలాగే చికెన్ మసాలా ఒకసారి కలుపుకున్నాము. తర్వాత అయితే ఎగిపోయింది. మనము ఇప్పుడు పాస్తాలు వేసుకున్నాము దీంట్లోకి. ఇప్పుడు సాల్ట్ కొంచెం, ఇప్పుడు పాస్తా మసాలా, ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మా పిల్లలకి చాలా ఇష్టం. ఇది కూడా మ్యాగీ అంట, నూడిల్స్ అంట అన్నీ చాలా ఇష్టము. అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి ఏది తెచ్చుకోము. గోబీ ఒకటి తెచ్చుకుంటాము. గోబీ రైస్ కానీ మేము తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే బయట ఫుడ్ బాగుండదు కదా. అవి వాళ్ళకి ఏవి కావాలన్నా కానీ అవి బయట నుంచి తెచ్చుకొని నేను ఇలా చేస్తానండి. ఇలా మీరు కానీ మీ పిల్లలకి ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము బయట లేకుండా హెల్తీగా ఇలా చేసి పిల్లలకు పెట్టి మనం తింటే చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా కలుపుకోవాలి. మా పెనం అంతా నిండిపోయింది కదా. ఎలా చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. తినేకి కానీ బాగుంటుంది. కుమ్మేసడమే, మేము అయిపోతానే కుమ్మేస్తాం మా పిల్లలు. మేము నా కొడుకు వెయిటింగ్ చేస్తున్నాడు తినడానికి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం పైన. చూడండి ఫ్రెండ్స్, మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, సీ యూ.